ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుట వలన ఆ దేవాది దేవుని మెండైన దీవెనలు ఆశీర్వాదములు కలుగును. మరియు మనసుకు నెమ్మది, రోజంతా దేవుని కాపుదల ఉంటుంది. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 55వ అధ్యాయం 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకొనుడి. ఆమెన్, హల్లెలూయా. ప్రియ సహోదర సహోదరి, దేవుని వాక్యము మనకు విరివిగా దొరుకునప్పుడు మనము దేవుణ్ణి కనుగొనాలి. మనకైతే ఇంత విరివిగా వాక్యము వెదజల్లునట్లు దొరుకుతుంది. మరికొంతమందికి దేవుని వాక్యము తెలియని వారు ఉన్నారు, యేసయ్యను కనుగొనని వారు ఉన్నారు. అటువంటి వారికి అనేక మంది భక్తులు ఎంతో వ్యయ ప్రయాసలతో కష్టమైన నష్టమైన వెళ్ళి వారికి సువార్త అందిస్తున్నారు. మనము ఎంతో నిర్లక్ష్యంగా ఉంటున్నాము. రాబోయే కాలంలో వాక్యము దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. వాక్యము దొరికినప్పుడు నిర్లక్ష్యముగా ఎందుకు ఉంటున్నారు? దేవుని వైపు ఎందుకు తిరగడం లేదు? మానవునికి తెలివితేటలు ఎక్కువైపోయి దేవుణ్ణి నిర్లక్ష్యంగా చేస్తున్నారు, దేవుణ్ణి అవమానపరుస్తున్నారు. ప్రియ సహోదర సహోదరి, దేవుని పిల్లలమైన మనము దేవుణ్ణి సంతోషపరిచే పనులు చేద్దామా? దేవునికి ఇష్టమైన కార్యములు చేద్దామా? లేక మన ఇష్టము వచ్చినట్లు ఉందామా? మనం ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే గ్యారంటీగా ఇబ్బందులు, బాధలు, కష్టాలు అన్నీ మనంతట మనమే కొని తెచ్చుకున్న వారముగా ఉంటాము. మన తెలివి, జ్ఞానము సమస్తము వ్యర్థము. దేవుని జ్ఞానమును సంపాదించుకోవాలి. ఉదయం లేచిన మొదలు దినమంతా దేవుని గురించి మన ప్రాకులాట, జీవనోపాధికి మనకు సరిపడా సంపాదించుకోవాలి. కానీ మోసము చేయుట, దొంగతనము చేయుట, ఇతరులను బాధించుట, అధికంగా సంపాదించాలి అనే తపన దేవునికి అయిష్టమైనది. కావున ప్రతి క్రైస్తవుడు ఉదయం మొదలుకొని దినమంతా మన సొంత అవసరాల నిమిత్తము సమయాన్ని వృధా చేయకుండా కొంత సమయాన్ని వాక్యము కొరకు కేటాయించాలి. కనీసము ఉదయం లేచి పడక మీద ప్రార్థన చేసి రాత్రంతా కాపాడినందుకు స్తుతులు చెల్లించి రోజంతా దేవుని కాపుదల నిమిత్తం ప్రార్థన చేసి దినచర్యలు ప్రారంభించాలి. భోజనానికి ముందు ప్రార్థన చేయాలి, నిద్రించే ముందు ప్రార్థన చేయాలి, సమయం దొరికినప్పుడు వాక్యం వినాలి, పాటలు పాడాలి, కొంత సమయాన్ని దేవునితో గడపాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, సర్వాధికారివి, మీకు స్తోత్రములు. ఈ వేకువని లేచి ఎందరైతే మీ వాక్యము విని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ ప్రియబిడ్డల యొక్క అవసరతలు, అక్కరలు, కొరతలు తీర్చండి. మీ ప్రియబిడ్డల యొక్క వేదన, బాధలు తీసివేయండి. ఉద్యోగములు లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. వ్యాధి బాధల్లో ఉన్న బిడ్డలకు వారి శారీరక బలహీనతల నుండి విడుదల దయచేయండి. అప్పుల బాధల నుండి విడుదల దయచేయండి. కుటుంబ కలహాల నుండి విడుదల దయచేయండి. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించేలా మీ కృప ఉంచండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండేలా మీ కృప ఉంచండి. వృద్ధులను కాపాడండి. ఎండవేడిమికి ఎటువంటి బలహీనతలు దరిచేరకుండా మీ కృప దయచేయండి. ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది మీ వాక్యము తట్టు తిరిగి మిమ్మల్ని ఆరాధించే బిడ్డలుగా దయచేయండి. యవనస్తులను కాపాడండి. యవన కాలంలో ఎటువంటి చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా మీ యొక్క వాక్యము తట్టు తిరిగి మిమ్మల్ని ఆరాధించే, స్తుతించే బిడ్డలుగా దయచేయండి. చంటి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై తల్లిదండ్రుల మాట విని వాక్యానుసారంగా జీవించే కృప దయచేయండి. చెడు స్నేహాలు చేయకుండా వినయ విధేయతలు కలిగి తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే బిడ్డలుగా దయచేయండి. మీ ప్రియ బిడ్డలు చేయుచున్న పనుల్లో, రాకపోకల్లో కాపాడండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను కాపాడండి.
వారు చేయుచున్న పనుల్లో రాకపోకల్లో కాపాడండి. గృహిణులను కాపాడండి. కుటుంబాన్ని కట్టుకొని ఒక క్రమమైన మర్యాద గల కుటుంబాన్ని రూపుదిద్దుకొనుటకు తగిన జ్ఞానము బుద్ధిని దయచేయండి. వారు చేయుచున్న పనుల్లో అన్నిటిలో తోడై ఉండండి. శారీరక బలహీనతల నుండి విడుదల దయచేయండి. ఆరోగ్యమును దయచేయండి. ఈ కొద్ది మనవులు ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దేవునికరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.